నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. 2016లో దేశ రాజకీయాలను కుదిపేసిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసు అనూహ్యంగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో విచారణ పూర్తయినందున దీన్ని క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు న్యాయస్థానానికి నివేదిక కూడా ఇచ్చారు. అయితే దీనిపై రోహిత్ తల్లి, కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేయడం, కేసును మళ్లీ విచారించి న్యాయం చేయాలని కోరడంతో పోలీస్ శాఖ కేసును మళ్లీ ఓపెన్ చేసింది. ఇదే అంశంపై రోహిత్ వేముల తల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవగా న్యాయం చేస్తామంటూ ఆయన భరోసా ఇచ్చారు. అసలు రోహిత్ వేముల కేసులో ఏం జరిగింది, ఆధారాలు లేవంటూ పోలీసులు కేసును ఎందుకు క్లోజ్ చేశారు, మళ్ళీ అదే పోలీసులు కేసును ఎందుకు రీఓపెన్ చేశారు, నిన్నటి వరకు లేని ఆధారాలు ఇకపై ఎలా వస్తాయి, ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రోహిత్ వేముల ఆత్మహత్య కేసు ఘటనకు సంబంధించి అప్పట్లో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కీలకమైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత నేతలు కావచ్చు, కీలకమైనటువంటి పార్టీలకు సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా వచ్చి రోహిత్ వేములకి సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఘటనకు సంబంధించి కూడా అసలు ఏం జరిగిందని ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. రోహిత్ వేముల తల్లికి భరోసా కూడా ఇచ్చారు. మీకు న్యాయం జరిగే వరకు మేమంతా కూడా తోడుంటాం, మేము పోరాటం ఎక్కడ కూడా ఆపే పరిస్థితి లేదు అనేటువంటి మాట అయితే చెప్పారు. పోలీసులు కేసుని క్లోజ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీతో మళ్ళీ కేసును రీఓపెన్ చేసి మళ్ళీ దర్యాప్తు చేస్తారు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. నేను దళితురాలని అయినప్పుడు నా కొడుకు కూడా దళితుడే అవుతాడు కదా, దళితుడు కాదని మీరు ఎలా చెప్తారు అనేటువంటి కీలకమైన వ్యాఖ్యలు ఎంతో భావోద్వేగంగా రోహిత్ వేముల తల్లి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే అంశాలకు సంబంధించి ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక తిరునహర్ శేషు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ నుంచి వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత స్టూడియోలో వారు కూడా సిద్ధంగా ఉన్నారు. రాజు నేత ఓయూజేఏసీ సీనియర్ నాయకులు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆజాద్ గారు పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శివకుమార్ గారు నమస్తే అండి. రోహిత్ వేముల కేసు ఏ విధంగా మలుపు తీసుకుంది, ఏ విధంగా దేశవ్యాప్తంగా అటెన్షన్ మొత్తాన్ని కూడా గ్రాప్ చేసింది అనేటువంటి సంఘటన మనం కీలకంగా చూసాం. రాహుల్ గాంధీ సైతం వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. న్యాయం చేస్తానని స్వయంగా హామీ ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ కేసుని రీఓపెన్ చేస్తూ ఉంటున్నారు. ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటివరకు లేని ఆధారాలు ఇక ముందు ఎలా వస్తాయి అనేటువంటి ఒక మాట. అదే పోలీసులు, అదే విచారణ ఎలా ఉండిపోతుంటారు. ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో వారికి నమస్కారం. ఒకటి ఏమంటే రోహిత్ వేముల కేసులో అప్పట్లో దళితుడు అనేది ఒక రకంగా ఆ అబ్బాయిని కుట్రపూరితంగా హింసించి చంపడం జరిగింది అనేది అప్పట్లో ఉన్న సబ్జెక్ట్. అయితే దాన్ని మొత్తానికి బీజేపీ ప్రభుత్వం కానీ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అది మొత్తానికి దాన్ని ఎక్కడికక్కడ అంచివేయడానికి ప్రయత్నించారు. అప్పుడు జేఏసీ కూడా పోయింది, కోదండరామ్ గారు కూడా వచ్చిండ్రు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, చెప్పడం జరిగింది. దాని మీద విచారణ జరపాలన్నారు. చాలా రకాలుగా అంశాలు చాలా సీరియస్గా జరిగినాయి. కానీ ప్రభుత్వము అప్పట్లో అధికారం కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి వాళ్ళు ఉన్న ప్రభుత్వాన్ని మొత్తానికి దాన్ని మాయమాసాలు చెప్పి దాన్ని ఏదో రకంగా దాన్ని సర్ది చెప్పించేసి రోహిత్ వేముల వారి మదర్ని కూడా పిలిచి మాట్లాడి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆమెను కూడా సర్ది చెప్పిండ్రు. ఆ తర్వాత ఆ కేసుని పక్కదారి పట్టించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ తల్లిగారు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడంతో సరే ఆ కేసుల పూర్వపరాలు ఏమున్నాయి అనేది మళ్ళీ విచారణ చేయిద్దామని చెప్పి చెప్పడం జరిగింది. న్యాయం జరుగుతుందనేటువంటి ఒక నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో వాళ్ళు తారుమారు చేయడానికి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లేకుండే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీకి అవుట్గా ఇక్కడ వచ్చి ఆయన ఉండి తారుమారు జరిగాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందా? రేపు ఇప్పుడు విచారణకు వెళ్తే తెలుస్తుంది కదా ఎక్కడ వాళ్ళు దాన్ని తారుమారు చేసిండ్రు, లేకపోతే ఏ రకంగా కేసుని క్లోజ్ చేసిండ్రు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే పోలీసు వ్యవస్థ మీద కూడా అనుమానం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలో చూడండి, మొన్న లాస్ట్ 9.5-10 సంవత్సరాలు మొత్తానికి మన కరీంనగర్ దగ్గర ఇసుక గురించి దళితులను కొట్టి ఎక్కడక్కడ పనికి రాకుండా చేసిండ్రనేది అప్పుడు చెప్పింది వాళ్ళ పోలీసులు కారా, మఫ్టీలు వచ్చి కొట్టిండ్రు మొత్తానికి. అంటే ప్రభుత్వము అప్పట్లో ఉన్న ప్రభుత్వం కేటీఆర్ వాళ్ళంతా కూడా ఒక రకంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పోలీస్ని
మొత్తానికి ఒక రకంగా వాళ్ళ వ్యక్తిగత సహాయకునిలాగా వాడుకోవడం జరిగింది. ఈరోజు మొన్న రీసెంట్లీ కూడా ఆలోచిస్తే కేసీఆర్ గారు చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేసిండని చెప్పి నిన్న విచారణలో చెప్పడం కదా. అవును. అంటే మొత్తానికి పోలీసులను భయపెట్టో లేకపోతే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ చెక్కు చేతలు పెట్టుకొని ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి మెయింటైన్ చేస్తూ అది మెయింటైన్ చేసిండ్రు. దాంట్లో ఆ విషయాలు రేపు బయటపడతాయండి. చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక తిరునహరి శేషు గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ నుంచి. నమస్తే శేషు గారు. నమస్కారం. ఎస్, గతంలో మనం చూసాం రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి దళితుల విషయంలో వచ్చినటువంటి చర్చ కావచ్చు, స్టూడెంట్స్ విషయంలో జరిగినటువంటి రాజకీయ అంశాలు కావచ్చు, అసలు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు పోలీసులు కేసు క్లోజ్ చేస్తున్నామనేటప్పటికీ రోహిత్ వేముల తల్లి స్పందించిన తీరు, మళ్ళీ తిరిగి రీఓపెన్ చేస్తామనేటువంటి ఒక హామీ రాజకీయ అంశంగా మారుతున్నాయే తప్ప స్టూడెంట్స్కి సంబంధించి ఇతరత్ర ఏది కాదు. ఒక రాజకీయ ప్రచార అస్త్రంగా ఎన్నికల సమయంలో వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి మాట క్లియర్ కట్గా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలి, మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తారు అనేటువంటి మాట, నిజంగా న్యాయం జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016 జనవరి 17 నాడు రోహిత్ వేముల అనేటటువంటి స్కాలర్, ఒక పరిశోధక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటము, ఆ ఆత్మహత్య తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమాలు, ముఖ్యంగా హెచ్యు కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమాలకు మనందరికీ తెలిసినటువంటి విషయమే. సడన్ గా రోహిత్ వేములకు సంబంధించినటువంటి 8 సంవత్సరాల విచారణలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవటానికి ఎవరు కారణం కాదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వెలువరిస్తూ ఈ కేసును మూసివేస్తున్నామని పోలీసులు కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేసినటువంటి క్రమంలో కోర్టు ఈ కేసుని మూసివేస్తున్నటువంటి సందర్భంగా ఇంకొక కీలకమైనటువంటి అంశం, అసలు రోహిత్ వేముల అనేటటువంటి విద్యార్థి దళితుడే కాదు అనేటటువంటి 2 అంశాలు పోలీసు ఎంక్వైరీ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. ఇది మరొకసారి తీవ్రమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశంగా మారేటటువంటి అవకాశం కూడా మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, అసలు విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా వాటి పాత్ర పోషించాలి. మీరు ప్రభుత్వ విధాన నిర్ణయాలపైన విశ్వవిద్యాలయాలలో ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరిగేవి, ఇంటరాక్షన్స్ జరిగేవి. ఆ ఫీడ్బ్యాక్ ను బట్టి ప్రభుత్వాలు కూడా తమ విధానపరమైనటువంటి నిర్ణయాలను మార్చుకునేవి, వాటిని రిజల్యూట్ చేసేటటువంటి సందర్భాలను మనం చూసాం. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టేట్ ఓన్డ్ యూనివర్సిటీలోనైనా సెంట్రల్ యూనివర్సిటీలోనైనా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తుంటే, ఒక విధంగా విశ్వవిద్యాలయాలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయాయా, తమ నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించటంలో విశ్వవిద్యాలయాలు వెనకబడిపోతున్నాయా అనేటటువంటి అనుమానాలు, సంశయాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఎందుకనంటే ఇవాళ విశ్వవిద్యాలయాలన్నీ కూడా క్యాస్ట్ ని, రిలీజన్ ని ప్రమోట్ చేసేటటువంటి ఒక సెంటర్స్ గా మారిపోయాయి. ఇప్పుడు ఇవాళ కులాలకు, మతాలకు, పొలిటికల్ పార్టీలకు, పొలిటికల్ లీడర్స్ కి వేదికగా విశ్వవిద్యాలయాలు మారిపోయినాయి. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ మొత్తం విశ్వవిద్యాలయాలు అటు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, ఇటు వ్యక్తిగత స్వార్థాల వల్ల మొత్తం విశ్వవిద్యాలయాల వాతావరణం కలుషితమైపోయింది. ఇటు అటు ప్రొఫెసర్ల స్థాయిలో కానీ, ఇటు విద్యార్థుల స్థాయిలో కానీ మొత్తం విశ్వవిద్యాలయాలు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అసలు రోహిత్ వేముల విషయంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు గల కారణాలు ఏంటది అనేటటువంటి విషయంపైన పెద్ద ఎత్తున గతంలో చర్చలు జరిగాయి కదా. రోహిత్ వేముల అనేటటువంటి విద్యార్థిని సస్పెండ్ చేసిన తర్వాతనే కదా అక్కడ రోహిత్ వేముల అనేటటువంటి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడ హెచ్యులో దళిత వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థుల పైన వివక్షత చూపుతున్నారనేటటువంటి ఆరోపణలు వచ్చాయి కదా. దానికి పర్యవసానంగానే రోహిత్ వేములను సస్పెండ్ చేసిన తర్వాతనే రోహిత్ వేముల అనేటటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. దానికి ఆధారాలు బలంగా వినపడినటువంటి సందర్భం ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్నటువంటి దత్తాత్రేయ అప్పుడు హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి స్మృతి ఇరానీకి లేఖ రాయటం వల్ల జరిగినటువంటి పరిణామాలే కదా. కాబట్టి రోహిత్ వేముల ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఎవరు? అప్పటి వీసీ అప్పారావు గారు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాళ్ళు వివక్ష చూపించడం వల్ల, సస్పెండ్ చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నారని
తర్వాత యూనివర్సిటీలో జరిగినటువంటి పరిణామాలు, రోహిత్ వేములని సస్పెండ్ చేయటం వల్ల, తర్వాత దత్తాత్రేయ గారు లెటర్ రాయటం వల్ల, అంటే అదంతా రాజకీయ కోణం అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి కదా శేషు గారు, దాన్ని ఆ కోణంలో చూడకూడదా? అవన్నీ రాజకీయ కోణాలు, అసలైనటువంటి వాస్తవం అనేది ఇప్పటికీ కూడా బయటకు రానటువంటి పరిస్థితి అనేటువంటి మాట. మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆరోపణలు వచ్చింది ఎవరిపైన? దత్తాత్రేయ పైన వచ్చాయి, రామచంద్రరావు గారి పైన వచ్చాయి, స్మృతి ఇరా పైన వచ్చాయి, విసి అప్పారావు పైన ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలలో 8 సంవత్సరాల ఎంక్వైరీ జరిగితే ఇవాళ పోలీసు రిపోర్ట్ ఇచ్చినటువంటిది ఏంటది? వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరూ కారణం కాదు. ఎవరూ కారణం కానప్పుడు చాలా ఇక్కడ సంశయించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక స్కాలర్, ఒక రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక విద్యార్థి ఏవో చిన్న చిన్న అంశాలకు ఇదైపోయి ఆత్మహత్య చేసుకునేటటువంటి అంశాలు ఉంటాయా? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయా? చూద్దాం. ఇక రాజు నేత ఉన్నారు, ఓయూజేఏసీ నాయకులు, వారితో మాట్లాడదాం. రాజు నేత గారు నమస్తే అండి. నమస్తే అండి. చూస్తున్నాం రోహిత్ వేముల ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తామని రోహిత్ వేముల తల్లికైతే ప్రామిస్ చేసి మరి కేసుని రీఓపెన్ చేయడానికి, మళ్ళీ తిరిగి విచారణ చేయడానికి పరిస్థితులు అయితే అనుకూలిస్తున్నాయనేటువంటి మాట. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఆవిడ చేసినటువంటి కొన్ని కామెంట్స్, మొన్నటి వరకు లేనటువంటి ఆధారాలు కానీ విచారణ తీరు కానీ ఇప్పటికిప్పుడు కేసును రీఓపెన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా లోపల ఉన్నటువంటి వాస్తవాలు కావచ్చు, లేకపోతే అసలైనటువంటి ఘటనలు కావచ్చు, ఆ రోజు జరిగినటువంటి నిరసనలు కావచ్చు, జరిగిన పరిణామాలన్నిటికీ న్యాయం జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. అసలు యూనివర్సిటీల్లో జరుగుతున్న తీరేంటి? ఎప్పుడూ కూడా విద్యార్థులే ప్రతి అంశంలోనూ కూడా బలవుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఏం చెప్తారు మీరు? ఎస్, అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిజంగా ఇందాక శేషు గారు చెప్పినట్టు యూనివర్సిటీలు అనేవి విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలి, రీసెర్చ్ సెంటర్స్ గా ఉండాలి అని చెప్పేసి ఏదైతే అన్నారో అది 100% కరెక్ట్. అయితే 2016 జనవరి 17వ తారీఖు నాడు రోహిత్ వేముల అనేటువంటి రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య వెనకాల ఉన్నటువంటి కారణాలను ఒకసారి పరిశీలన చేస్తే, ఈ రోజు పోలీస్ రిపోర్ట్ లో కూడా అంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత 95 మందిని ఈ రోజు విచారణ చేసినటువంటి పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ తో పాటు ఈ రోజు 60 పేజీల రిపోర్టును ఈ రోజు హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ప్రధానంగా పేర్కొన్న విషయాలలో రోహిత్ వేముల అనేట ఆయన అసలు ఎస్సీనే కాదు అని చెప్పేసి చెప్పడం, దానికి సంబంధించి ఆ రోజు యూనివర్సిటీ ఆ ఘర్షణ వాతావరణంలో బండారు దత్తాత్రేయ గారి మీద కేసు నమోదు చేయడం, అప్పటి బీజేపీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు గారి మీద కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఏబీవీపీ నాయకుల మీద సుశీల్ కుమార్ తదితరుల మీద కూడా 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు పూర్వాపరాలను పరిశీలన చేస్తే ఎందుకు ఆయనను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేసిరు, ఆయనతో పాటు మరో 4 యూనివర్సిటీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసిరు, తర్వాత తలెత్తినటువంటి ఘర్షణ ఎందుకు వచ్చింది, ఏబీవీపీ నాయకులు దాడి చేశారని ఆరోపణలు చేయడము, కావాలని ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి యూనివర్సిటీలో చదువుకునేటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి జాతీయ స్థాయిలో ఈ మీడియాలో ఉన్నటువంటి చర్చను ఆ రోజు నడిపించి రాహుల్ గాంధీ 2 సార్లు హైదరాబాద్ కు వచ్చి రోహిత్ వేములకు మద్దతుగా కూర్చోవడం, యూనివర్సిటీలో కూర్చోవడం, అప్పటి కేజ్రీవాల్ వామపక్ష నేతలు చాలా మంది ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఇప్పటికీ కూడా పోలీస్ రిపోర్ట్ లో అంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత చాలా నిక్కచ్చిగా ఎంతో మందిని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, రోహిత్ వేముల అనేట ఆయన అసలు ఎస్సీ కానే కాదు, కావాలనే ఆ రోజు ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినారు, ఇక్కడ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో క్రియాశీలకంగా పనిచేస్తారని చెప్పేసి వాళ్ళు దాడి చేసిరని వాళ్ళ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశారనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఈ రోజు 60 పేజీల రిపోర్టులో అంటే రాజకీయ ప్రమేయంతో ఇదంతా జరిగింది అనేటువంటి ఒక మాట కొన్ని విమర్శలు. ఒక మాట అండి, ఈ రోజు ఇప్పుడు గవర్నర్ గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు ఆ రోజు ఎంపీగా ఉన్నారు, సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నటువంటి క్రమంలో 2016లో హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
ఒక లొల్లి జరుగుతుంటే, ఒక ఘర్షణ జరుగుతా ఉంటే, రోజుల తరబడి అక్కడ చదువు వాతావరణం డిస్టర్బ్ అవుతా ఉంటే హెచ్ఆర్డి మినిస్టర్ కు లెటర్ రాశారు. ఏమని? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కులాల పేరుతోని, మతాల పేరుతోని ఇక్కడ చదువు డిస్టర్బెన్స్ అవుతుంది, దీని మీద చర్యలు తీసుకోండి అని హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి స్మృతి ఇరానీ గారికి లేఖ రాసిరు. అది తప్ప వీళ్ళు దాన్ని తప్పుబట్టి ఎంపీగా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారిని కూడా ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయడం, తర్వాత ఎమ్మెల్సీ కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు సార్ మీద కూడా అక్రమంగా అన్యాయంగా ఆ కేసులో ఇరికియడం, ఇదంతా ఒక కుట్రపూరితంగా మనకు కనపడలేదా? ఈ రోజు 100% చెప్తున్నాను, కొంతమంది కావాలని యూనివర్సిటీలలో పీస్ఫుల్ వాతావరణాన్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేయడానికి కావాలనే ఆ రోజు ఒక కుట్రపూరితంగా పన్నాగం చేసి ఆ రోజు చేసినటువంటి వాతావరణము అది దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. మళ్ళా 8 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు మేము విద్యార్థి సంఘాల నాయకులుగా అప్పుడు నేను కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయిన సందర్భంలో మేము అప్పుడు కూడా ఒకటే చెప్పినాం, ఆయా యూనివర్సిటీలలో ఏబీపీ ఉంటది, ఆర్ఎస్ఎస్ ఉంటది, పీడిఎస్సి ఉంటది, దళిత సంఘాలు ఉంటాయి, ఏఐఎస్ఎఫ్ ఉంటది, ఎస్ఎఫ్ఐ ఉంటది, డిఎస్సి ఉంటది, ఇట్లా అన్ని రకాలైనటువంటి విద్యార్థి సంఘాలు ఉంటాయి. కానీ కేవలం ఏబీపీ ఆర్ఎస్ఎస్ మతపరమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆధారం లేనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళని ఏదో నిందితులుగా అక్కడ క్రియేట్ చేయడం తప్ప ఈ ఇష్యూలో ఎక్కడ కూడా ఒక న్యాయపరమైనటువంటి వాదం లేదు. 100% ఈ రోజు పోలీసులు ఏదైతే రిపోర్టు హైకోర్టుకు సబ్మిట్ చేసిందో, హైకోర్టు ఈ కేసుని మేము కూడా క్లోజ్ చేస్తున్నాం. ఎటువంటి ఈ ఆరోపణలు చేసిన వాటికి బేస్ ఎక్కడ కూడా లేదు. అంటే దత్తాత్రేయ గారి పేరుని ఇంక్లూడ్ చేయడము, రామచంద్రరావు గారి పేరుని ఇంక్లూడ్ చేయడము, తర్వాత ఏబీపీ లీడర్స్ ల పేర్లు ఈ ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేయడానికి ఎక్కడ కూడా బేస్ లేదని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పింది కదా. చూద్దాం. అయితే చాలా వరకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎన్నికల సమయం కాబట్టి దీన్ని రాజకీయ ప్రాధాన్య అంశంగానే కాంగ్రెస్ పార్టీ చూస్తోంది తప్ప రాజు గారు ఒక్క నిమిషం నన్ను కంక్లూడ్ చేయనివ్వండి. మనము ఆజాద్ గారు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించాలి, ఒకసారి మాట్లాడిద్దాం. సో చూద్దాం, రాజకీయ ప్రాధాన్యాంశంగా చూస్తారా లేకపోతే నిజంగా రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించి వాస్తవాలు అనేవి వెలుగు చూస్తాయా, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి కేసును రీఓపెన్ చేస్తామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా, నిజమైనటువంటి పరిస్థితులు అనేవి వాస్తవాలు బయటకు వస్తాయనేది కూడా చూద్దాం. రైట్గా ఆజాద్ గారు ఉన్నారు, పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారితో మాట్లాడదాం. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రాధాన్య అంశంగా మాత్రమే దీన్ని కొంతమంది అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏం చెప్తారు దీనికి సంబంధించి? అసలైనటువంటి వాస్తవాలు కానీ లేకపోతే విచారణలో గతంలో పారదర్శకత లేదు, ఇప్పుడు మళ్ళీ పారదర్శకతతోటి విచారణ జరిగి అసలు వాస్తవం అనేది బయటకు వస్తుంది అనేటువంటి మాట అయితే మీరు చెప్తారా? ఏం చెప్తారు మీరు? సార్, అసలు విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలా లేదంటే ఆత్మహత్యల నిలయాలుగా ఉండాలి? అసలు ఈ విశ్వవిద్యాలయాలు ఘర్షణ కేంద్రాలకు, జాగ్రత్త కేంద్రాలకు ఎందుకు మారుతా ఉన్నాయి? అసలు విశ్వవిద్యాలయాన్ని ఈ ప్రభుత్వాలు ఎందుకు టార్గెట్ చేస్తా ఉంది? గతంలో రోహిత్ వేములకు సంబంధించినటువంటి ఆత్మహత్య జరిగింది. ఈ ఆత్మహత్య జరిగినటువంటి దాని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? 8 సంవత్సరాల పాటు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వము ఈ 8 సంవత్సరాల పాటు, గతంలో మోడీ ప్రభుత్వం ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేయకుండా మళ్ళీ సెకండ్ దఫా అధికారం కోల్పోతుంది అనేటువంటి దానికోసము 8 సంవత్సరాల తర్వాత వాళ్ళ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ఇప్పుడు గవర్నర్ గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు, బీసీగా ఉన్నటువంటి అప్పారావు గారు, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు, మిగిలినటువంటి ఏబీపీ పిల్లలందరినీ కూడా తప్పించడం కోసము ఈ కేసును పక్కదోవ పట్టించేటువంటి కుట్రలు సెంట్రల్ నుంచి చేస్తుంది అనేటువంటి స్పష్టంగా ఎందుకోసం మేము అంటా ఉన్నామంటే, రోహిత్ వేముల కేసుకు సంబంధించిన దాంట్లో వాళ్ళ తల్లి ఎస్సీ అయినప్పుడు రోహిత్ అసలు ఎస్సీ అనేటువంటి పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఈ కేసుకు సంబంధించినటువంటిది నిజంగా ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేటువంటి విచారణ చేయాల్సినటువంటిది పోయి ఈ కేసులో ఎస్సీనా, బీసీనా, ఓసీనా అనేటువంటిది కులాల ప్రాతిపాదికను తీసుకొని ఈ కేసును పక్కదోవ పట్టించేటువంటి క్రమాన్ని ముందు తీసుకురావడం అనేటువంటిది చాలా మంచి పరిణామం కాదు అనేటువంటిది మేము అంటా ఉన్నాం. అయ్యా, మీరు నిజంగానే నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఉంటే, నిష్పక్షపాతంగా దీనికి సంబంధించినటువంటి విషయాలు వెల్లడించేటువంటి ఆజాద్ గారు, ఎస్ వినిపిస్తుందా? ఆజాద్ గారు వినిపిస్తుందా?
ఎస్ మురళి ఎస్ గారు రైట్ ఎస్ రాజు గారు ప్లీజ్ ఒకసారి మాట్లాడదాం మళ్ళీ కాంగ్రెస్ వారితో 1 by 1 మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ శివకుమార్ గారు. ఇట్లాంటి ఏమైనా ఉన్నా కానీ తక్షణ ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి శివకుమార్ గారు. ఇలాంటి కుట్ర కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని నిష్పక్షపాతంగా విచారణ ఆజాద్ గారు ఒకసారి మీరు మీ వాయిస్ కట్ అవుతోంది. ఆజాద్ గారు మీ వాయిస్ కట్ అవుతోంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నిజంగా జాతీయ స్థాయిలో ఎస్ ప్లీజ్ ఆజాద్ గారు ప్లీజ్ ఎస్ అయితే ఇలాంటి కేసులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వాలు సూటిగా నిష్పక్షపాతంగా విచారణ చేయకపోవడం వల్ల కేవలం కొంటెంతు పోగడంతో కొంతమందిని కాపాడాలి అనేటువంటి కారణాలతోని విచారణ చేసి ఈ విచారణను పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లకుండా దాదాపుగా 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాకుండా 8 సంవత్సరాల పాటుగా వేచి చూపించేటువంటి ధోరణిని అవలంబించడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటి మేము తెలియజేయడం జరుగుతా ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా విచారణ జరపలేదు కాబట్టి వాటిపైన పూర్తి స్థాయిలో స్పష్టంగా విచారణ చేయడం కోసము ఈ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం రీఓపెన్ చేస్తామని చెప్పడాన్ని మేము పీడిఎస్ గా స్వాగతిస్తా ఉన్నాం. దీంట్లో పూర్వపరాలు పరిశీలించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గతంలో కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో నిందితులకు జైలు శిక్ష వేసి వాళ్లకు శిక్ష పడేటువంటి క్రమాన్ని తీసుకొస్తే రాష్ట్రపతి క్షమాభిక్ష తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినట్టు పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వాలు ఏమైనా చేస్తా ఉన్నారు, శిక్షలు పడకుండా ఆఫ్ చేస్తా ఉన్నారు. శిక్షలు పడితే వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తా ఉన్నారు కానీ న్యాయం నిర్మించడం కోసం అయితే ప్రయత్నాలు చూద్దాం. శివకుమార్ గారు, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీగా దీన్ని చూస్తున్నారే తప్ప మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ అంశం అనేది పక్కకు పోతుంది, విచారణ నత్తనడకన సాగుతుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు అవసరమైతేనే దీన్ని రాజకీయ ప్రాధాన్యాంశంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేటువంటి విమర్శలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. నిజంగా రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ చూస్తుందా, లేకపోతే ఒక దళితుడికి జరిగినటువంటి అన్యాయంగా చూస్తుందా, లేకపోతే స్టూడెంట్స్ నిజంగా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఆ రోజు రాహుల్ గాంధీ చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ స్టూడెంట్స్ని పర్టికులర్గా యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి తీరు దేశవ్యాప్తంగా, బట్ ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం నేను ఏ రాష్ట్రంలోనూ కూడా చూడలేదు, తెలంగాణలో నేను చూశాను అనేటువంటి మాట. అప్పుడు రాజకీయంగా కామెంట్ చేశారా నిజంగా, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు అలా అయిపోతుందని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు, ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. బట్ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్కాగా రాజకీయ ప్రాధాన్య అంశంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా చెప్పుకోవడానికి కానీ, లేకపోతే ఇలా చేయబోతున్నామని చూపించుకోవడానికి కానీ చేస్తున్నటువంటి ఒక ప్రచారంగా కూడా చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కంప్లీట్ అయింది, 5 నెలలు. ఈ రోహిత్ కేసు తీసుకొచ్చి ఈరోజు ఏదో ప్రచారంలో ఇదొక భాగంగా తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. రెండోది, ఏదో రాజకీయంగానే దీన్ని వాడుకుందామనే ఆలోచనలు ఉంటే రాజకీయంగా వాడుకునేటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ రోహిత్ వేమ్ల కేసే మళ్ళీ రీఓపెన్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి రోహిత్ వేమ్ల ఎస్సీ కాదని చెప్పి దాని మీద కూడా చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఆ రకంగా ఆలోచించినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏబీవీపీ వాళ్ళది ఇప్పుడు కాదు, నేను అనుకుంటా బహుశా మా కాలేజ్ టైంలో నుంచి కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఏబీవీపీ 1983-82 నుంచి కూడా ప్రతి యూనివర్సిటీలో కానీ కాలేజీలలో కానీ అప్పట్లో స్టూడెంట్ ఎలక్షన్స్ ఉండే, ఇప్పుడు ఈ మధ్యన అయితే లేవు. స్టూడెంట్ ఎలక్షన్స్ ఉంటుండే, స్టూడెంట్స్ ఎలక్షన్లోనే ఒక లీడర్ క్వాలిటీస్ వస్తుండే, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటుండే. దాని తర్వాత అప్పుడు ఏదైతే ఏబీపీ కానీ ఎస్ఎఫ్ఐ కానీ లేకపోతే ఏఎస్ఎఫ్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మొత్తానికి అన్ని విభాగాలు ఉంటుండే. ఆ విభాగాలలో ఎలక్షన్స్కి పోతుండే. ఈవెన్ మన దగ్గర మావేరి దగ్గర జేఎన్టీయూ దగ్గర కూడా ఎన్నో రకాలుగా అవి జరిగినవి ఉన్నాయి. అట్లాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఆపోజిషన్ పార్టీ నిలబడ్డ పర్సన్ని కూడా ఎత్తుకపోవడం, లేకపోతే వేరే రకంగా కిడ్నాప్ చేయడం, ఇటువంటి చాలా జరిగినాయి. జరగలేదని కాదు. ఆ తర్వాతనే కాలేజీలలో ఎలక్షన్స్ బ్యాన్ చేయడం పద్ధతి అనేది ఒక రూల్ తీసుకొచ్చి అది చేస్తారు. ఈరోజు కాలేజ్ ఎలక్షన్స్ లేవు కాబట్టి ఈరోజు నాయకులు కూడా ఒక క్రమశిక్షమైన నాయకులు కూడా రావడం లేదు. గతంలో యూత్ లీడర్షిప్ ఏదైతే వచ్చిందో వాళ్ళు ఉన్న రోజులలో ఆల్ పార్టీస్లో కూడా ఒక మంచి
నిబద్ధత లీడర్లు ఉండే. దాని తర్వాత అక్కడ నుంచి బ్రేకప్ వేసే వరకు వీళ్ళంతా మంచి ఏమైపోయింది, రాజకీయ నేతలు అక్కడ నుంచి తయారవుతారా, లేకపోతే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్తో రాజకీయ నేతలు యూనివర్సిటీల నుంచి తయారవుతారా? అప్పట్లో మటుకు లేదండి. మొత్తానికి మురళి గారు అప్పట్లో లేదు. కానీ తర్వాత కాలక్రమేణా అది ఎట్లయిపోయిందంటే, ఏదైతే కాలేజ్ ఎలక్షన్స్ బంద్ చేసిన తర్వాత వీళ్ళు రాజకీయ నాయకులు అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి, వీడు మా మనిషి లేకపోతే వీడు మా పార్టీ సింపథైజర్ అనే రకంగా తీసుకొచ్చి దాన్ని కమర్షియలైజ్డ్గా పొలిటికలైజ్ చేసి ఈ రకంగా తీసుకొని వెళ్ళిపోయినారు. అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఒక పార్టీకి ఫాలోవర్గా అది స్టార్ట్ కావడం, ఏమైనా ఇష్యూ అయితే అది మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ కావడము, అది మొత్తానికి యూనివర్సిటీలో కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజీలలో కానీ మొత్తానికి ఇబ్బందులు చాలా చేయడం జరిగింది. సో ఆ దిశగానే ఈరోజు ఏదైతే ఈ రోహిత్ వేముల విషయంలో అది ఆ రోజు మొత్తం అగ్గి పుట్టింది మొత్తానికి. అసలు రాష్ట్రం అంతటా కూడా అల్లకల్లోలంలాగా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు మొత్తానికి ఈ స్మృతి ఇరానీ వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు చేర్పులు చేసేసింది. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ ఉండే కాబట్టి ఆ రకంగా దత్తాత్రేయ, ఇప్పుడు మా రాజు నేత చెప్పినాడు, దత్తాత్రేయ అన్ని కూడా ఎఫ్ఐఆర్ లిఖించాడంటే దత్తాత్రేయ కూడా అక్కడ సరైన నిర్ణయం తీసుకోలేవు. ఒక స్టూడెంటు, ఒక రీసెర్చ్ స్కాలర్ అంటే ఆ స్థాయికి పోవడానికి కూడా కష్టమైన పరిస్థితి. ఆ పిల్లడేం పెద్ద బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ కూడా కాదు. మామూలుగా ఒక ఎస్సీ కుటుంబం అంటే మొత్తానికి గ్రామాలలో నిజంగా కూడా నిరుపేదల్లాగానే ఉంటారు. ఆ స్థాయికి అక్కడ రావడం అంటే అది ఇప్పుడు ఆ తల్లికైతే వీళ్ళు చేసిన ఈ రకంగా ఇబ్బంది. అది ఇప్పుడు ఆమెకు న్యాయం జరగలేదు అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలవడము, అది కలిసిన తర్వాతనే మళ్ళీ ఆయన డీజీపీకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక మిగతా పార్టీలు ఏమంటే ఇది రాజకీయం కోణంగానే చూస్తున్నారు, రాజకీయం చేస్తారు. అంటే చాలా మంది చేస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, పర్టికులర్గా ప్రతిపక్షాలు దళితుల ఓటు బ్యాంకు టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది, సక్సెస్ అవబోతుంది అనేటువంటి విమర్శలు. దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా బీజేపీ మొత్తానికి మీరు చూసుకుంటే ఈరోజు ఏ దళితుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి కానీ లేకపోతే ఒక నేషనల్ లీడర్గా కానీ ఎవరైనా చూపెట్టండి. ఈ బీజేపీ పుట్టినప్పటి నుంచి అయినా మొత్తానికి మతతత్వ పార్టీ అనేది బీజేపీకి ముద్ర ఉంది ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ మతతత్వ పార్టీ అనేది కాకుండా కూడా దేశం కోసం ధర్మం కోసం అని ఈరోజు దేశం కోసం ధర్మం కోసం కూడా పక్కన పెట్టేసిండ్రు. మొత్తానికి మోదీ చరిష్మా, అమిత్ షా చరిష్మా. మోదీ ఏమో అమిత్ షా ఏమో మొత్తానికి ఎవరి మీద కేసులు పెట్టాలా. రాజకీయాల పరంగా చూస్తే పేదవాడు ధనికుడు అనేటువంటి తేడా చూస్తాం. మా పార్టీలో ఛాయ్ వాళ్ళ కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి స్కోప్ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటిది ఉండదు అనేటువంటి మాట. అది రాజకీయంగా అది పక్కన పెట్టేద్దాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 2 ప్రశ్నలు మాత్రం కీలకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ కేసుకు సంబంధించి. దళితుడు కాదు అనేటువంటి ఒక విషయాన్ని తెరపైకి తీసుకొస్తూనే ఆత్మహత్య ఘటనకు సంబంధించి వీసీ కావచ్చు లేకపోతే ఇతరతర ఉన్న వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 2 అంశాల మీద ప్రధానంగా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశాలు. సో ఇప్పుడు కేసు రీఓపెన్ చేయడం వల్ల ఈ రెండింటికి ఒక సమాధానం దొరుకుతుందా? నిజమైనటువంటి దోషులు అంటే బాధితుడు అంటే బాధింపబడ్డాడు కాబట్టి ఎవరైతే ఆ ఇబ్బంది పెట్టారో వాళ్ళకి శిక్ష పడుతుందా అనేటువంటి ఒక ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ రెండింటికి సంబంధించి క్లారిటీ ఇస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ రోహిత్ వాళ్ళ మదర్, నేను డైరెక్ట్ ఎస్సీ అనేది నా కొడుకు అనేది ఆమె ఉంది. మన దగ్గర ఆల్రెడీ తండ్రి కానీ తల్లి కానీ విచ్ ఇస్ ద లీస్ట్ అనేది ఒకటి ఆల్రెడీ చూస్తున్నారు. ప్రతి దగ్గర కూడా అది జరుగుతుంది. ఇప్పుడు ఆ తల్లి ఆల్రెడీ ఎస్సీ అయినప్పుడు ఒకవేళ తండ్రి కాకపోయి ఉంటే తల్లి ఎస్సీ అయినా అంటే కొడుకు ఎస్సీ కాడని ఏమన్నా ఇది ఉందా? ఇప్పుడు మొత్తానికి వీళ్ళు ఏమంటే అది కొట్టి పారేయడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మాట్లాడుతున్నారు తప్ప ఖచ్చితంగా అక్కడ బాధితుడు ఇబ్బంది అయింది, చనిపోయిండు, ఆ సెల్ఫ్ సూసైడ్ చేసుకునేటోడు స్కాలర్, రీసెర్చ్ స్కాలర్కి ఎందుకు హైదరాబాద్కి వస్తాడు? ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఆ కోణంలో కూడా మనం చూడాలి. అంటే ఆ పరిస్థితులు అక్కడ సృష్టించబడ్డాయంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఒత్తిడికి లోనయ్యే ఆ దిశగా చేసుకోవడం జరిగింది. సెల్ఫ్ ఉరేసుకోవడం అంటే అది ఒక రీసెర్చ్ స్కాలర్ హైదరాబాద్కి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతూ నేను చనిపోవాలని అయితే ఎవరు రారు. మొత్తానికి అక్కడ జరిగిన సంఘటన కానీ వీసీ కానీ వాళ్ళందరినీ కూడా వీసీని తప్పేయడానికి కూడా ఎన్ని నాటక పర్యాలు జరిగినాయి అక్కడ. అంటే యూనివర్సిటీలో ఇప్పటికి కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు. అంటే బాధింపబడేటువంటి అంటే అగ్రకులాల డామినేషన్ కావచ్చు లేకపోతే దళితుడు అనేటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పటికీ కూడా అలా బాధింపబడేటువంటి వాళ్ళు ఉన్నారా యూనివర్సిటీలో? ఆ పరిస్థితుల్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3-4 నెలలు అయింది కాబట్టి అన్నిటి మీద ఒక కమిటీ చేసి నిజంగా కూడా అటువంటి పరిస్థితులు ఉంటే అటువంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళని భయభ్రాంతులు చేయాలి. ఇంకొకసారి ఇటువంటి
ఈ క్రియేటివిటీ చేయొద్దు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకొని వీసీలకు కానీ లేకపోతే అక్కడున్న మేనేజ్మెంట్కి కానీ టైట్ చేయాల్సి వస్తుంది. జాతీయ స్థాయిలో స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అదే స్థాయిలో మళ్ళీ ఈ కేసుకు సంబంధించి పోరాడేటువంటి పరిస్థితులు ఉంటాయా? న్యాయం జరిగేంత వరకు కూడా మేము మీకు తోడుంటామనేటువంటి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా చూసుకుంటే కూడా ఢిల్లీలో కూడా ఢిల్లీ యూనివర్సిటీలో కూడా అయితే మొత్తం రోడ్ల పైనకి వచ్చేసిండ్రు అమ్మాయిలందరూ. అవును, ఇది మొత్తానికి బీజేపీ ప్రభుత్వం ఘోరం చేస్తుంది అనేది ఖచ్చితంగా ఢిల్లీ రోడ్ల మీదకి వచ్చి బీజేపీ ప్రభుత్వం మీద యాంటీ నినాదాలు చేయడం జరిగింది. అంటే ప్రతి దగ్గర కూడా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే వాళ్ళు బయటకు వచ్చి ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటారు తప్ప ఏదో ఆషామాషిగా తీసుకొని అంటే యూనివర్సిటీలో విద్యార్థుల విషయాల్లో ఏం జరిగినా కానీ రాజకీయ జోక్యంతోనే జరుగుతాయి తప్ప ఇతరత్ర వేరే ఇష్యూస్ ఏమీ ఉండవు అనేటువంటి మాట. మీరు దాన్ని ఇప్పుడు మొన్నటిసారి రోహిత్ వేమ్ల ఇష్యూ చనిపోకముందు ఆడ పెద్ద రాజకీయం అయింది ఏం లేదు. రాజకీయం చనిపోయిన తర్వాత దాన్ని ఇంకా పెద్ద రాజకీయం చేయడం జరిగింది. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ శేషు గారు, సో అది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా రాజకీయ కోణంలో అయితే మేము చూడము. అసలు యూనివర్సిటీలో జరిగేటువంటి పరిస్థితులు కావచ్చు, రోహిత్ వేముల విషయంలో జరిగినటువంటి పరిణామాల్ని నిశితంగా పరిశీలించి విచారణలో వేగం అలాగే పారదర్శకత వచ్చే ఎన్నికల వరకు కాకుండా రాజకీయ అంశంగా దీన్ని తీసుకోకుండా నిజమైనటువంటి అంటే అసలైనటువంటి వాస్తవాన్ని బయటపెట్టి దోషుల్ని శిక్షిస్తాం అనేటువంటి మాట అయితే క్లారిటీగా చెప్తోంది సిచ్యువేషన్. నిజంగా ఆ స్థాయిలో యూనివర్సిటీలో జరిగే ప్రతి అంశం కూడా న్యాయంగా జరుగుతుందా లేకపోతే న్యాయం జరుగుతుందా అనేటువంటి ఒక 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్న ప్రాక్టీసెస్ చూస్తే ఎవరైనా ఈ పార్టీలు నమ్ముతారా? యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి పరిణామాలను అడ్డం పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా చూసాం కదా. కాబట్టి వేముల రోహిత్ ఆత్మహత్యను కూడా అటు ఆ పార్టీలు ఇటు ఈ పార్టీలు కూడా రాజకీయం చేస్తున్నాయి అనేటటువంటి అంశం మళ్ళీ ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా వదులుకోదు. ఖచ్చితంగా ఓ రాజకీయ అంశంగా ఒక ప్రచారాస్త్రంగా దాన్ని మార్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని కనుక మనం పక్కన పెడితే రోహిత్ వేముల విషయంలో ఇచ్చినటువంటి పోలీసు కోర్టుకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి 2 అంశాల్లో కూడా లోపభూయిష్టంగా ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని అన్నారు. ఎవరూ కారణం కాదన్నప్పుడు ఒక పరిశోధక విద్యార్థి హైలీ ఇంటలెక్చువల్ ఒక దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థల్లో చదివేటటువంటి విద్యార్థి ఊరికూరికనే పని లేక ఆత్మహత్య చేసుకుంటారా? అంటే కారణం ఏంటో కూడా చెప్పాలి కదా రిపోర్ట్ లో. ఎవరు కారణం కాదని అనుకున్నప్పుడు ఏ కారణం చేత రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటూ అనే విషయం కూడా దర్యాప్తు సంస్థలు పోలీసులు చెప్పి ఉంటే దానికి ఒక శాంటిటీ ఉండేదే, దానికి ఒక రిలయబిలిటీ ఉండేదే, నమ్మదగ్గమైనటువంటి రిపోర్ట్ గా భావించాల్సి ఉండే. కానీ వాళ్ళ ఎవరు కారణం కాదు అని చెప్పటం వాళ్ళలోనే ఒక డొల్లతనం కనపడుతుంది. వాళ్ళు పోలీసు రిపోర్ట్ లో లేవనెత్తుతున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే రోహిత్ వేముల అసలు దళితుడే కాదని. అంటే దళితుడు కానంత మాత్రాన బలహీన వర్గాలు అయితే ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేదా? ఇంకొక విషయం ఏంటంటే చట్టాలు అందరికీ తెలవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే తల్లి ఎస్సీ తండ్రి వడ్డెరా బీసీ అయినంతే. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? పిల్లవాడు లేకపోతే అమ్మాయి గాని అబ్బాయి గాని తల్లిదండ్రులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఏ కులాన్నైనా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ విషయంలో. రోహిత్ వేముల అనేటటువంటి అబ్బాయి తల్లి ఎస్సీ కాబట్టి తల్లి సంరక్షణలో ఉన్నాడు కాబట్టి ఎస్సీగా ఉన్నాడు. మీరు కాదు అని నిరూపించేటటువంటి క్రమంలో ఈ రిపోర్ట్ లో అసందర్భమైనటువంటి అంశాన్ని మీరు ఒక అంశంగా పెట్టడం అంటేనే ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి డొల్లతనం బయటపడుతుంది. ఎవరినో తప్పించటానికి రిపోర్ట్ ఇచ్చినట్లుగా మనకి కనపడుతున్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అసలు ఏ కారణం లేకుండా ఒక హైలీ ఇంటలెక్చువల్ అయినటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటూ అంటేనే మనం అనుమానించాల్సినటువంటి అంశాలు దీంట్లో స్పష్టంగా కనపడుతున్నాయి. ఇవాళ దేశంలో గాని ప్రపంచంలో గాని ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల బాధ్యత ఏంటది? ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలపైన స్పందించటమే కదా. రోహిత్ వేముల చేసినటువంటి అంశం కూడా అదే కదా. ఇవాళ గాజా పైన హమాస్ పైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులందరూ రోడ్లు ఎక్కుతున్నారు. ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థుల ఒక సామాజిక బాధ్యత ఏంటంటే దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న అంశాలపైన గొంతెత్తేటటువంటి అంశమే. రోహిత్ వేముల చేసింది కూడా అదే కదా.
ఇవాళ రోహిత్ వేములకు వచ్చిన సమస్య ఏంటి? ఫెలోషిప్ సమస్య. ఇవాళ దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫెలోషిప్ లాగిపోయినాయి. ఎవరు మాట్లాడాలా? ఎవరు బాధ్యత వహించాలా? ఆ రోజు రోహిత్ వేముల విషయంలో జరిగింది కూడా అదే. ఆ రోహిత్ వేముల విషయంలో ఆ అగ్నికి ఆజ్యం పోసింది ఏంటి? అసలు సమస్యకు మూలం ఏంటది? రోహిత్ వేములకు వచ్చేటటువంటి ఫెలోషిప్ విషయంలోనే. ఆ ఫెలోషిప్ విషయంలోనే వీసీని నిలదీసినందుకు, అది అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో వీసీని నిలదీసినందుకు వీసీ కక్షపూరితంగా చేసినటువంటి చర్య కదా. వేముల రోహిత్తో పాటు మరో 4 విద్యార్థులను సస్పెండ్ చేయడంతో వచ్చినటువంటి వివాదమే కదా ఇది. దానికి మనస్తాపం చెందినటువంటి రోహిత్ వేముల అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నదే కదా. అసలు ఎవరు కారణం కాదు, దీంట్లో ఏమీ లేదు, తనకి తానే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పదలుచుకున్నారా? అది ఎవరిని కాపాడటానికి చెప్పదలుచుకున్నారు అనేటటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే, పోలీసులు కోర్టుకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో డొల్లతనం ఉంది, వాస్తవాలు లేవు, ఏదో దాచిపెడుతున్నారు, ఎవరినో రక్షించడానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ గానే మనకు కనపడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వేముల రోహిత్ తల్లి ఒక విజ్ఞప్తి చేసుకుంది. నాకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి, దీనికి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి, నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నది న్యాయం జరగాలి, నా కొడుకు ఆత్మశాంతి జరగాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి ఒక అప్పీల్ పెట్టు. ఇవాళ అదే పోలీసులు ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే నిబద్ధత ఉండి ఉంటే, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే పారదర్శకత ఉండి ఉంటే, అదే పోలీసులు మళ్ళీ వాళ్ళు ఎట్లా చెప్తారు, మేము కేసుని రీఓపెన్ చేస్తాము, మళ్ళీ దీన్ని పునర్విచారణ చేస్తాము అని అంటే ఎక్కడో తప్పు జరిగింది, ఏదో విచారణ ఎవరికో లొంగిపోయింది అనేటటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం కదా, మనకు కనపడుతూనే ఉంటది కదా. ఇవాళ ఏ ప్రభుత్వాన్ని నమ్మాలి? ప్రభుత్వము పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ అంటే జాతీయ స్థాయి ఎంక్వైరీ కావాలంటారా దీనికి సంబంధించి? అంటే మన పోలీసు వ్యవస్థను కాకుండా జాతీయ స్థాయి ఎంక్వైరీ అయితే పారదర్శకతతో ఉంటుంది, ఎవరి ప్రమేయం ఉండదు, ఎవరి చేత ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, కాబట్టి పారదర్శకంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉందా ఏమైనా? మనం చిన్న ఒక లాజిక్ అండి, ఒక అత్యున్నత విద్యా సంస్థలో చదువుతున్న ఒక పరిశోధక విద్యార్థి ఏ కారణం లేకుండా ఆత్మహత్య చేసుకుంటాడా? ఇప్పుడు పోలీస్ రిపోర్టు తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే, పోలీస్ రిపోర్ట్ ఏమిచ్చింది అనేటటువంటి విషయాన్ని చూడండి. ఏ కారణం లేకుండా రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పదలుచుకున్నారా? 8 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీ ఇదేనా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్న సహజమే కదా. ఆ అనుమానాలను నిష్పాక్షమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంది. అది లేదనేటటువంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి 2 అంశాల్లో కూడా తప్పుగా కనపడుతున్నాయి, డొల్లతనంగా కనపడుతున్నాయి, లోపభూయిష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు వచ్చినటువంటి క్రమంలో మళ్ళా ఎంక్వైరీ చేస్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధపడ్డది అని అంటే, గతంలో జరిగిన ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగలేదు. చూద్దాం ఆ స్థాయిలో. అంటే 8 ఏళ్ళు చదువుకునేటప్పుడు ఏ వివక్షత జరిగిందో, ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా తన ఆత్మహత్యకు కారణాలు కనిపెట్టడంలో కూడా అంటే 8 ఏళ్ల పై చిలుకు. 8 సంవత్సరాలు గారు, దీనికి సంబంధించి చాలా వరకు ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఆ రోజు ఘటన తర్వాత కూడా యూనివర్సిటీల్లో చాలా వరకు ఘటనలు జరిగాయి. ఇది ఒక్కటి మాత్రమే హైలైట్ అయినటువంటి అంశం. రాజకీయ ప్రమేయం ఉంది కాబట్టే ఆ రోజు వీసీ విషయంలో కావచ్చు, లేకపోతే అసందర్భంగా అసలు అవసరం లేనటువంటి ఈ కులానికి సంబంధించినటువంటి దాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. డైవర్షన్లో భాగంగానే ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయనేటువంటి పరిస్థితులు. నిజంగా యూనివర్సిటీల్లో అటువంటి పరిస్థితుల్ని స్టూడెంట్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారనేటువంటి కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కులంతో దూషించడం కానీ, లేకపోతే ఇతరత్రా పరిణామాలు కానీ కారణం లేకుండా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. దానికి సంబంధించి కూడా బయట పెట్టకుండా రాజకీయ ప్రాధాన్య అంశంగా నాయకులు కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి విద్యార్థి నేతలైనా సరే దీనికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి కంటిన్యూగా చేసేటువంటి ఉద్యమాల విషయంలో కూడా నీరుగారిపోయాయనేటువంటి కొన్ని విమర్శలు. ఏం చెప్తారు మీరు? హలో రాజు నేత గారు, మిమ్మల్ని క్వశ్చన్. ఆజాద్ గారు ప్లీజ్ రాజు నేత గారితో మాట్లాడదాం మనం ప్లీజ్ ఒకసారి. సార్ నేనేమంటున్నా అంటే 100% ఇది రాజకీయాల కోసం వాడుకోవడానికి రోహిత్ వేముల విషయాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నా. అయ్యా 2016 సంవత్సరంలో హెచ్సియులో జరిగినటువంటి ఘటన మీద రాహుల్ గాంధీ అంతా హుటాహుటిన హైదరాబాద్ కు 2 సార్లు వచ్చి హెచ్సియులో అల్లర్లు చెలరేగుతుంటే
వాటికి అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఆ రోజు వచ్చి యూనివర్సిటీలో కూర్చొని ఘర్షణను మరింత రెట్టింపేటట్టు ఉద్రిక్తలను రెచ్చగొట్టేటట్టు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఉస్మాన్ యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక సభ్యునిగా ఎన్నో సంవత్సరాల నుంచి యూనివర్సిటీల్లో ఎన్నో పోరాటాలలో మేమున్నాం. నేను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు భావి భారత ప్రధానిగా ప్రతి సందర్భంలో చెప్పుకుంటారు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందాక మీరు అన్నట్టు గతంలో ఉస్మానియా యూనివర్సిటీలోనే మురళి అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. కానీ మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చారా? రాలేదు. తర్వాత నిరుద్యోగులైనటువంటి బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు, మీరు వచ్చారా? తెలంగాణకు రాలేదు. ప్రవళిక అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఉద్యోగం రాలేదని వచ్చారా? మీరు రాలేదు. గతంలో ఇంటర్ బోర్డు చేసినటువంటి తప్పిదాల కారణంగా 27 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. వచ్చిర్రా మీరు అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి? ఏ ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రుల దగ్గరికన్నా పోయి మీరు పరామర్శించిర్రా? ఇది కాకుండా కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇఫ్లు యూనివర్సిటీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి యూనివర్సిటీలో ఏదో ఒక సందర్భంలో విద్యార్థుల మీద దాడులు జరగడం కానీ, ఆత్మహత్యలకు పాల్పడడం కానీ చాలా సందర్భాల్లో జరిగినాయి. కానీ ఏనాడు కూడా స్పందించలేదే రాహుల్ గాంధీ. రాలేదు కదా ఏ యూనివర్సిటీ కూడా. మరి దీనికి ఏంది? దీన్ని ఏమంటారు? ఏ కోణంలో చూడాలంటారు దీన్ని? అంటే హెచ్సియులో ఏదైనా ఇష్యూ జరిగితే జాతీయ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, అది రాజకీయంగా లబ్ధి జరుగుతుంది, మాకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడతాయి, మాకు సీట్లు వస్తాయి అనే కోణంలోనే చూస్తున్నారు కదా. నిజంగా మీకు విద్యార్థుల మీద, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాల మీద మీకు మాట్లాడాలని ఉంటే ఎందుకు రాలేదు? ఇంకొక ముఖ్య విషయం చెప్తానండి ఈ సందర్భం కాబట్టి. ఇదే 2016 సంవత్సరం జనవరి 4వ తారీఖు అర్ధరాత్రి నా మీద ఉస్మానియా యూనివర్సిటీలో దాడి జరిగింది. లెఫ్ట్ విద్యార్థి సంఘం నాయకులు, నేను RSS లో ఉన్నందుకు, ABVP లో పనిచేస్తున్నందుకు నా మీద కూడా ఆ రోజు దాడి జరిగింది. సేమ్ మరి ఆ నెలలో జరిగినటువంటి దాడినే కదా, ఎక్కడ కూడా మరి మీడియాలో రాకుండా చేసిరు, ఎవరు కూడా దాని మీద స్పందించలేదు. నిజంగా రాహుల్ గాంధీ గారికి ఒక విద్యార్థి మీద అన్యాయం జరిగిందని ప్రశ్నించాలనుకుంటే అందరి విద్యార్థులను, అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళను ఒకే కోణంలో చూడాలి కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే 100% ఇది రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే చేస్తున్నారు. అయ్యా ఇప్పుడు గతంలో 2016లో అంటే TRS ప్రభుత్వం ఉంది, మరి ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా. మీ ప్రభుత్వం రిపోర్ట్ తయారు చేసి 60 పేజీలు ఈ రోజు హైకోర్టుకు ఇచ్చేదాకా మీరు పోలీసులు మీకు చెప్పలేదా? అయ్యా ఈ రిపోర్ట్ లో ఈ నివేదిక మేము సమర్పించబోతున్నాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ అంతా కూడా పరిశీలన చేసినాము, ఆయన ఎస్సీ కాదని చెప్పుకోబోతున్నాము కోర్టు, కానీ మీకు చెప్పలేదా? అంటే కావాలని కోర్టుకు చెప్పేదాకా వెయిట్ చేసి దేశవ్యాప్తంగా ఇప్పటికే బీజేపీ, RSS, ABVP దళితులకు వ్యతిరేకం అనే ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల సందర్భంగా మళ్ళా ఈ రోహిత్ వేముల విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఓట్లు దండుకోవడం కోసం, ఎన్నికల్లో సీట్లు రావడం కోసం మాత్రం ఆడుతున్నటువంటి డ్రామానే. మళ్ళొకసారి చెప్పదలుచుకున్న, రోహిత్ వేముల కొలికి రాదంటారా ఇప్పుడు కేసు? నేను ఒక విద్యార్థి నాయకునిగా రాజనాథ్ గారు ఒక ప్రశ్న ప్లీజ్ ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ రోహిత్ వేముల కేసుకు సంబంధించి పారదర్శకతతో విచారణ జరుగుతుందా, న్యాయం జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్న. మళ్ళీ ఎన్నికలనే ఉంది కదా ప్రభుత్వం. ఇప్పుడు మీరే కదా అండి ప్రభుత్వంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వంలో ఉంది కదా. నిష్పక్షపాతంగా మీరు చేయాలనుకుంటే ఏ రకంగా నేను మాట్లాడతాను. రాజనాథ్ గారు ఒక సూటి ప్రశ్న. విద్యార్థుల విషయంలో కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు, రోహిత్ వేముల విషయంలో మళ్ళీ కేసు రీఓపెన్ అయితే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అలాగే కాంగ్రెస్ పార్టీ దీన్ని మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు చూస్తుందా, లేకపోతే ఇప్పటి వరకు 8 ఏళ్ల పాటు బయటకు రానటువంటి అంశాలు కావచ్చు, మళ్ళా మే 13 తర్వాత ఇదంతా బంద్ అవుతుందండి. మళ్ళా మే 13 తర్వాత ఇదంతా బంద్ అవుతుంది. కేవలం వారం రోజుల ముందునే దీన్ని తెర మీదకి తీసుకొచ్చి విద్యార్థి సంఘాలు ఇటువంటి అంశాలని ఎందుకు లాంగ్ ఫార్వర్డ్ న్యాయం జరిగే వరకు క్యారీ చేయట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా, దానికి సంబంధించి చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ విద్యార్థుల పట్ల
అన్ని యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి దాడుల మీద, ఘర్షణల మీద, వాటి మీద గనకంగా అవగాహన ఉంటే మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని యూనివర్సిటీలలో విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి వాటి మీద ఇంతవరకు ఎందుకు స్పందించలేదు, ఎందుకు రాలేదు? నేను అడుగుతున్నా కదా. ఇదే మురళి ఆత్మహత్య చేసుకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మీద ఆ రోజు కూడా కేసులు నమోదైన యూనివర్సిటీలో మా అన్నగారికి, శేషన్న గారికి తెలిసి ఈ విషయం. ఒక ఆత్మహత్య చేసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ శవాన్ని హాస్టల్ నుంచి బయటకు తీసుకురాబోతుంటే అందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ప్రభుత్వం దీని మీద అప్పుడు జాతీయ స్థాయిలో స్పందించలేదు. చూద్దాం నిజంగా అన్ని విషయాల మీద స్పందిస్తారా, లేకపోతే రాజకీయ ప్రాధాన్య అంశంగానే కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటారా? ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా మే 13 తర్వాత కంప్లీట్గా బంద్ అయిపోతుంది, అందరూ మర్చిపోతారు అనేటువంటి ఆ కోణంలో ఉంటుంది అనేది కూడా చూద్దాం, మాట్లాడుదాం దీనికి సంబంధించి. ఎస్ ఆజాద్ గారు, విద్యార్థి సంఘాలని రాజకీయ నాయకులు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని అంశాలని ఎక్కువగా వెలుగులోకి తీసుకురానివ్వకుండా విద్యార్థి సంఘాల్లో చీలికలు తీసుకొచ్చి ఇటువంటి అంశాలకు సంబంధించి ఒక ఉద్యమ రూపం దాల్చడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని కోణాల్లో కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లే న్యాయం జరగలేదు, 8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జరిగింది అంటే ఇదే కారణం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. నిజంగా ఆ కోణంలో చూడొచ్చు అంటారా? సార్, ఒకటి రోహిత్ వేముల కేసుని రాజకీయ అంశం చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. రెండోది, రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించిన దాంట్లో విద్యార్థులు కేవలం సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు. ఆ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. అన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా ఆందోళన వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ నిర్బంధ ఫలితంగానే ఈ కేసులు పక్కదో పట్టించడం కోసం, ఈ కేసులు వేరే విధంగా డైవర్ట్ చేయడం కోసం గతంలో కన్నయ్య కుమార్ పైన, అలాగే మిగతా వాళ్ళ పైన, ఉమర్ ఖలీద్ పైన అయితే దేశద్రోహ కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే అలాంటి వాళ్ళు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే ఇలాంటి ఘటనలు జరగకుండా యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణమే నెలకొల్పేటువంటి అవకాశం ఉంటే, యూనివర్సిటీలో కులాల పేరుతోని, మతాల పేరుతోని ఈ గొడవలు జరిగేటువంటి అవకాశం రాజుగారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్. రాజుగారు ప్లీజ్, సమయభావం, వారిని మాట్లాడేవారు. వారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. విద్యార్థుల పైన ప్రభుత్వం ప్లీజ్ రాజుగారు, విద్యార్థుల పైన నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫెలోషిప్లకు సంబంధించినటువంటి దానిపైన కానీ, లేకపోతే విద్యార్థుల పైన జరిగేటువంటి దాడుల పైన కానీ, ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ పైన కానీ, విశ్వవిద్యాలయాల అభివృద్ధి చెందేటువంటి విషయంలో కానీ చిత్తశుద్ధి ఉండాలి. కానీ విశ్వవిద్యాలయాల గొడవలు రెచ్చగొట్టి ఆ ఇరు వర్గాల పైన జరిగేటువంటి గొడవల్లో ప్రేక్షక పాత్ర వహించి, ఆ ప్రేక్షక పాత్ర వహించడం కాకుండా వాటిని వేరే విధంగా డైవర్ట్ చేసేటువంటి క్రమాన్ని తీసుకురావడం అనేటువంటి మంచిది కాదు. చూద్దాం నిజంగా యూనివర్సిటీలో ఆజాద్ గారు, యూనివర్సిటీలో ఆజాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆజాద్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు ప్లీజ్. నిజంగా స్టూడెంట్స్ విషయంలో యూనివర్సిటీలో ఒక్క నిమిషం ఆజాద్ గారు ప్లీజ్. నిజంగా స్టూడెంట్స్ విషయంలో యూనివర్సిటీలో ఇప్పటికీ కూడా వెలుగు చూడనటువంటి, బయటకు రానటువంటి అంశాలు, రాజకీయ ప్రమేయంతో అణగదొక్కబడుతున్నటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. నిజంగా యూనివర్సిటీల్లో చదువు సజావుగా సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ప్రతి అంశాల్లో రాజకీయ జోక్యం జరుగుతుందా, లేకపోతే కులాల వారీగా విభజన జరిగి అణగదొక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయా? నిజంగా మానసిక పరిస్థితి దెబ్బతిని ఆత్మహత్య వారంతటి వారు నిర్ణయం తీసుకొని, ఎవరు ప్రోత్సాహం లేకుండానే వారంతటి వారు నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు యూనివర్సిటీల్లో నిజంగా ఇప్పటికీ ఉన్నాయనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. చూద్దాం కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి నిజమైనటువంటి న్యాయం చేస్తుందా, అసలైనటువంటి వాస్తవాలు, విషయాలు అనేది వెలుగు చూస్తా అనేది కూడా చూద్దాం. రైట్, థ్యాంక్ యూ శేషు గారు, శివకుమార్ గారు, రాజునేత గారు, ఆజాద్ గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.